తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఛానళ్ళు అంటే ముఖ్యంగా ఆంధ్ర ఛానళ్ళు మొత్తం మొన్న గత వారం మరి అనిల్ ఎవరైతే మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ డిపార్ట్మెంట్కి ఉన్నాడో ఆయన తుపాకీ గుండ్లకు బలైండు. మరి ఆ తుపాకీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, గుండ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోతే దోమ వాలిన ఈగ వాలిన మేము దాన్ని ఈగను వదలము, మేము ఈగ వాలకుండా మేము కాంగ్రెస్ కాపాడుతామని చెప్పిన వాళ్ళు మరి ఈరోజు ఒక యువకుని శరీరంలో ఇవాళ గుండ్లు దింపినరు. గుండ్లు దింపిన ఇంటికాడికి నేను వచ్చిన ఇక్కడ ఆంధ్ర మీడియా చూపెడుతుంది. అనిల్ కుమార్ అంటే ఆయన పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద సెటిల్మెంట్లు చేస్తుండు, చాలా పెద్ద ఒక జనతా గ్యారేజ్ నడుపుతుండు అని చెప్పేసి పెద్ద మీడియా చూపెడుతుండ్రు. ఇగో ఇది వాళ్ళ ఇల్లు, అగో వాళ్ళ పొయ్యి, అగో వాళ్ళ కట్టెల పొయ్యి, ఇగో ఇక్కడ వాళ్ళ నాయన, ఇగో వాళ్ళ అమ్మ, ఇగో వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, ఇగో వాళ్ళ అమ్మ, ఇగో ఇది వాళ్ళ కుటుంబము. ఇక ఎక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి. ఈరోజు మీరు ఏం చూపించబోతున్నారు? ఇది జాతీయ స్థాయిలో, ఇవాళ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అంశం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అంశం ఇది. మహేష్ కుమార్ గౌడ్ గారు నీ గాంధీ భవన్కి వెళ్ళి బయటికి వస్తూ ఉంటే ఉదయం 8:30కి ఇక్కడికి వెళ్ళి బయలుదేరి బయటికి వస్తూ ఉంటే మీటింగ్ పోయి బయటకు వస్తూ ఉంటే ఈరోజు కాపు కాసి వెంటాడి వేటాడి తుపాకులతో కాల్చి చంపిన పరిస్థితి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ఉండాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉండాలి. ఈరోజు మీరు ఎవరు బారు ఇక్కడ పక్కనున్న ఎమ్మెల్యే రోహిత్ మీరు మల్కాజ్గిరిలో పోయి తుపాకులు తలవారు తిప్పుతా అని చెప్తారు. ఇక్కడ నీ పక్కన కార్యకర్త చచ్చిపోయి 2 రోజులు శవము ఆ దావకంలో ఉంటే అక్కడ నువ్వు లేవు. అక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు, మీరు కనవలేదంట. ఇదా పరిస్థితి? ఇదా ఒక దళిత బిడ్డ, రాజకీయాలు ఎదుగుతున్నటువంటి బిడ్డ, తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన బిడ్డ, భార్య బిడ్డలను ఆదుకోవాల్సిన బిడ్డను ఈరోజు బాజాప్తా ఈరోజు చంపితే ఈరోజు ఏం చేస్తున్న ప్రభుత్వం? హోంమంత్రిని దగ్గర పెట్టుకుంటావు, ముఖ్యమంత్రిని దగ్గర పెట్టుకుంటావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చచ్చిపోతున్న దిక్కు లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తలకాయలు ఎత్తుకపోతున్న దిక్కు లేదు. ఈరోజు గాజులు వేసుకుంటున్నారా మీరు? ఏం బీకనికి ఉన్నారు మీరు? ఏం చేయడానికి మీరు ఈరోజు ఉన్నారు? సిపిఐ కార్యకర్త చచ్చిపోతే మీరు ఇమీడియట్గా ప్రెస్ మీట్ 3 రోజులలో తేల్చేసారు. అక్కడ జరిగింది. ఇవాటికి 10 రోజులు గడిచినప్పటికీ ఇవాటికి 8వ రోజు ఇవాటి వరకు మీరు చేయలేదంటే ఏంది విషయం? ఈరోజు వాళ్ళను ఆయన రేపు ఆదుకుంటారేమనుకుంటే ఆయననే ఈరోజు మట్టి పెట్టిన పరిస్థితి. ఈరోజు తెలంగాణలో ఉన్న కార్యకర్తలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఐ రిక్వెస్ట్ మీనాక్షి నటరాజన్ జీ, ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ, వై హ్యావ్ నాట్ విజిటెడ్ ది విక్టిమ్స్ హౌస్ who had laid down his life for the sake of Congress party, where the bullet he was been shot dead by the bullets by the Andhra people. They know that so many people are there behind this murder. Why Mahesh Kumar Gaud is not visiting their house? Why Deputy Chief Minister Mr. Batti Vikramarka is not visiting their house? Why Revanth Reddy ji, the Honorable Chief Minister of Telangana, he should come and it is not an ordinary death. It is a brutal murder done by various VIPs and big cultured people of United Andhra Pradesh. Why the media is not covering? Why the main media is not covering? నేను ఇది మీనాక్షి నటరాజన్ గారికి అర్థం కావాలని చెప్తున్నా, రాహుల్ గాంధీ గారికి అర్థం కావాలని చెప్తున్నా. ఈ కుటుంబాన్ని సందర్శించాల్సిన అవసరం ఉన్నది, కుటుంబం వెంబడి నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఇది వీళ్ళు చేసుకున్న సెటిల్మెంట్లు, ఇది వీళ్ళు కట్టుకున్న ఇల్లు, ఇవి ఈరోజు ఆంధ్ర మీడియా చూపెడుతున్నది. ఇది వాస్తవం. ఈ చూపియాలనే గ్రామానికి వచ్చినాం. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా కొండకల్ దగ్గర తండా దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ 23/1/2025 రోజున నేను ఇక్కడ వీళ్ళ భూములన్నీ, ఇక్కడ సమాధులు ఉన్నాయి, చిన్న గుడ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బలవంతంగా అక్కడ వాళ్ళని కొట్టి, పోలీసులు బౌన్సర్లతో కొట్టి వీళ్ళని అక్కడికి పోతే ఉరికిచ్చి కేసులు పెట్టి అవన్నీ వీచీలతో సహా నేను నేషనల్ NHRCకి కంప్లైంట్ ఇచ్చిన. దీనిపైన వాళ్ళు స్పందించి 16వ తారీఖు రోజు దీనిపైన వాదనలు జరిగినాయి ఢిల్లీలో. వాదనలు జరిగిన తర్వాత రేపు 28వ తారీఖు ఉదయం 10 గంటలకు మరి ఇక్కడ ఓపెన్ బహిరంగ విచారణ చేపడుతుంది. ఈ బహిరంగ విచారణ అసలు జరిగింది ఏంది, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేను, అంతేకాకుండా బాధితులు కూడా అందరూ రావాలని కోరినరు. అదే 16వ తారీఖు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ్ముడైనటువంటి అన్నైనటువంటి తిరుపతి రెడ్డి మరి వీళ్ళందరినీ పోలీసుల చేత అందరి చేత భయపెట్టించి బెదిరించి బలవంతంగా ఇక్కడికి టెంట్ కూడా పీకింది. టెంటు ఇంకో ఏదైనా బోర్డు
ఇక బోర్డు పైన ఉంటుంది చూడు, ఎస్ఎన్ రెడ్డి, కొమ్మారెడ్డి, అరవింద ఫార్ములా, నిత్యానంద రెడ్డి, గ్రీన్ పార్క్ మొత్తం వాళ్ళ అన్ని బలవంతంగా ఊడబీకి వాళ్ళని కొట్టి ఇగో వాళ్ళ టెంట్లు ఊడబీకి ఇగో వాళ్ళ పూలదండలు ఇగో వాళ్ళ పలక ఇక్కడ రోజు ఎన్నో రోజు దీక్ష అని చెప్పి ఈ పలక మీద రాస్తారు. ఈ పలక మీద రాస్తారు. ఇగో ఈ పలక ఇగో ఇవి మొత్తం ఊడబీకి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడ కూడా ముక్కున్నది కేసులు పెట్టి బలవంతంగా ఊడబీకి ఇగో ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు బలంగా కడుతుంది. 5 రోజులలో ఎంత కట్టేసింది చూడండి. ఇవన్నీ బలవంతంగా కడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవే సాక్ష్యాలు. అంటే ఇవాళ రోజు వాళ్ళని పిలుద్దామని వచ్చినా కానీ ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ భయభ్రాంతకు గురి చేసిండ్రు. 17 మంది పైన ఇక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, బెదిరించిండ్రు. అవి నిలబడ్డారు కానీ ఎవరు దగ్గర కూడా వస్తారు. అంతగానో భయపెట్టించిండ్రు పోలీసు వాళ్ళు, ముఖ్యమంత్రి వాళ్ళ అన్నలు కొట్టి బెదిరించి సంపుతామని చెప్పి ఇక్కడ దీక్ష కాడి మీరు విచారణకి పోతే మర్యాద ఉండదు. ఖబర్దార్ అవసరమైతే ఇక్కడ కూడా మన ఈడ కూడా మరి వీర విహారం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 28వ తారీఖు విచారణ మాత్రం ఇవే సాక్ష్యంగా మేము పెడతాం. వాళ్ళని కొట్టి గిరిజనులు ఎక్కడికి పోతారు సార్, ఎక్కడికి పోతారు? ఇంతకంటే భయంకరమైన ఏమున్నది? ఇంత పెద్ద భూమి కొన్ని కుటుంబాల కోసమే. ఈరోజు ఇవి ఇక్కడ ఎక్కడ కడుతున్నారంటే ఇవి సమాధుల పైన కడుతుంది. ఇక్కడ వెలిమల, కొండకల్, తండాల పక్కన ఉన్న జాగాలలో ఇక్కడ మొత్తం సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో రేపు కట్టబోతుండ్రు అని చెప్పి ఖచ్చితంగా మేము ఎన్ఆర్సీసీకి ఇవే సాక్ష్యంగా చూపెట్టబోతాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.